వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఈ రోజు మనం నియాన్ మోటార్స్ కార్స్ అండ్ బైక్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ బైక్స్ అవైలబుల్లో ఉన్నాయంటే, అంతేకాదు సో 2 years వారంటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో అంతేకాదు ఇంకోటి ఏంటంటే, సో 1,50,000 నుంచి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటున్నారు. సో ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో వీళ్ళ దగ్గర ఒక 70-80 వెహికల్స్ వరకు కూడా ఉన్నాయి అన్నట్లుగా అయితే చెప్తున్నారు. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి నియాన్ మోటార్స్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హాయ్. హాయ్ అండి. హరికృష్ణ గారు. ఓకే, సో ఏంటి సార్ మన దగ్గర వెహికల్స్ అసలుకి వాటిని ఎలా తీసుకొస్తారు మామూలుగా సెకండ్ హ్యాండ్? ఇవి మన కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ లో తీసుకున్న వెహికల్స్ ఇవి. ఓకే, మొత్తం జెన్యూన్ ఉంటుంది మొత్తం. మన దగ్గర వెహికల్స్ మామూలుగా ఎన్ని ఉన్నాయి అన్న? మామూలుగా మనకి వెహికల్స్ మంత్లీ మనకి వెహికల్స్ వస్తానే ఉంటాయి కస్టమర్ దగ్గర నుంచి. కార్ షోరూమ్ నుంచి ఎక్స్చేంజ్ లో వెహికల్స్ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కియా సోనెట్. ఇది సో ఇదేంటిది అన్న? కియా సోనెట్. ఇది కియా సోనెట్. ఇది 2023 మోడల్. ఇది ఎప్పుడు మోడల్? ఎప్పుడు అన్న? 23 మోడల్. 2023 మోడల్. ఇది కియా సోనెట్. ఇది 1.5 డీజిల్ ఇంజన్. ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. మనకి ఇది మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. కంప్లీట్ సెకండ్ టాప్ అండి ఇది. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్. లోపల కూడా యాక్చువల్లీ సీట్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి కదా. కస్టమర్ మంచిగా మెయింటైన్ చేశాడు ఇది. సో ఎంతమంది ఉంటారన్న మామూలుగా వీటికి? దీనికి ఎంతమంది ఇప్పుడు ఓనర్స్? ఈ సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఓకే. కస్టమర్ మనకి ఇది ఎక్స్చేంజ్ చేసి కస్టమర్ 700 తీసుకున్నారు. మహీంద్రా షోరూమ్ ఉంది కదా, అందులో 700 తీసుకున్నారు అనమాట. ఓకే, సో కాస్ట్ ఎంత పడుతుంది అన్న ఇది? ఇది మనకి 12 lakhs ఉంది ఇది. ఓకే, 12 lakhs. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటది. ఓకే, కాస్ట్ అనేది తగ్గుతుంది అంటున్నారు. ఓకే, కార్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు ఈ నెంబర్ కావచ్చు, వీటి మీద చలానస్ గానీ సో అలాంటివి ఉంటాయి కదా. మనం ఏదైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుంటామో, చూసుకున్నప్పుడు వెహికల్ మొత్తం కండిషన్ బాడీ వైజ్ కానీ మొత్తం ఇంజిన్ వైజ్ కానీ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది నాన్ యాక్సిడెంటా యాక్సిడెంటా ఎంతమంది ఓనర్స్ అనేది మొత్తం మీరు వాల్యుయేటర్లు చెక్ చేస్తారు. చెక్ చేసి మనం సర్టిఫైడ్ వెహికల్ గా మనం తీసుకున్న వెహికల్స్ ఇవి చాలా జెన్యూన్ ఉంటది నియాన్ మోటార్స్ నుంచి. ఓకే, మామూలుగా ఇప్పుడు ఇది ఏ కండిషన్ లో ఉందన్న? మన దగ్గర ఇంజిన్ కూడా 2 years వారంటీ అంటున్నారు కదా. సో ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం మనం. ఓకే, చూద్దాం. ఓకే, సో లోపల మనం చూసుకోవచ్చు. యాక్చువల్లీ లోపల కూడా చాలా న్యూ కార్ తీసుకుంటే యాక్చువల్లీ సో హైదరాబాద్ లో నిజంగా సెకండ్ హ్యాండ్ కార్స్ డిమాండ్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే మనం తీసే వీడియోస్ కూడా చాలా మందికి అంటే చాలా రీచ్ కూడా వస్తున్నాయి అనమాట. సో అక్కడ వాళ్ళు తర్వాత మనం ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పాండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే డిమాండ్ నిజంగా సెకండ్ హ్యాండ్వి కూడా. సో అంటే కొన్ని రోజులు యూజ్ చేసి పెట్టేసినవి. సో ఇంజిన్ గురించి ఇంజన్ మీరు చూసుకోవచ్చు, మొత్తం అంతా కండిషన్ లో ఉంది వెహికల్ అంతా. ఓకే, కస్టమర్ మంచిగా మెయింటైన్ చేశాడు. ఇది టైం టు టైం సర్వీస్ అయింది. సో ఇదేంటన్నా? ఇది i20. ఇది ఓకే, i20 ఆస్టా డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్. ఓకే, మనం సో కాస్ట్ కూడా ఇదే కదా, మనం 1,50,000 అన్నాం. అవునండి, ఇది 2010 మోడల్. ఇది 2010 1,50,000 వరకు ఈ వెహికల్ ఉంటుంది. ఇది ఓకే, మనకి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. వెహికల్ అంతా మంచి కండిషన్ లో ఉంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందండి? ఇది మనకి 96,000 తిరిగిందండి. 96,000. ఓకే, 96,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ఇది. ఓకే, మీకు మొత్తం కండిషన్ అంతా మంచిగా ఉంటుంది. సో మామూలుగా ఇది ఏ కండిషన్ లో వచ్చిందన్న మన దగ్గరికి? ఇది కస్టమర్ ఎక్స్చేంజ్ లో వచ్చిన వెహికల్. ఇది ఎక్స్చేంజ్ లో వచ్చింది. కస్టమర్ ఈ వెహికల్ ఎక్స్చేంజ్ చేసి అప్గ్రేడ్ అయ్యాడు అనమాట. మనకి 3XO వెహికల్ తీసుకున్నారు. మనకి సో ఇక్కడ 1 lakh అంటే మామూలుగా చిన్న డ్యామేజ్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మనకి మైనర్ డ్యామేజ్లు ఉంటాయండి. ఇది మేజర్ అయితే డ్యామేజ్లు ఉండవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది సో డ్యామేజ్ అయితే చిన్నవి కనిపిస్తున్నాయి. పెద్దగా మిడిల్ క్లాస్ ఉంటారు కదా, మన తక్కువ బడ్జెట్ వెహికల్ తీసుకున్నాను అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి చాలా వరకు కస్టమర్స్ ఎలా వస్తారంటే, నేను ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు డ్రైవింగ్ పర్పస్ కానీ నాకు లో బడ్జెట్ వెహికల్స్ కావాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ వెహికల్ అని నేను చెప్తాను. అవునవును. సో అట్లానే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కార్స్ కొండమేనా, సేల్ చేయటమేనా, లేకుంటే ఎవరైనా అమ్మాలనుకుంటే, మీరు కారు అమ్మాలనుకుంటే మీరు వెహికల్ తీసుకొని ఇక్కడ రావచ్చు. మనకి నియర్ బై మహీంద్రా షోరూమ్లు ఉంటాయి. అందులో మీరు వాల్యుయేషన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెహికల్ అందులో సేల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 years వారంటీ ఉంది కదన్న. ఈ 2 years వారంటీ అనేది ఏంటంటే, వెహికల్ మనకి 7 years బిలో ఉండాలి. అండ్ కిలోమీటర్స్ వచ్చేకి 1 lakh తక్కువ ఉంటే మీకు వారంటీ అప్లైబుల్ అవుతుంది. సో హరికృష్ణ గారు, ఇదేంటి మోడల్?
ఇది వోల్క్స్ వ్యాగన్ వెంటో అండి. ఇది ఓకే పెట్రోల్ ఆటోమేటిక్. ఇది ఓకే 59,000 తిరిగింది. ఇది 59,000 తిరిగింది. చూసుకోవచ్చు మనం ఇంటీరియర్ కూడా. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఇది 740 ఉందండి, నెగోషియబుల్ ప్రైస్. ఇది ఓకే మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్, జెన్యూన్ వెహికల్ ఇది. సో లోపల కూడా సీట్స్ ఇవన్నీ సీట్స్ ఇవన్నీ మొత్తం మంచిగా మెయింటైన్ చేస్తారు కస్టమర్. మనకి వెహికల్ కూడా మొత్తం నీట్ కండిషన్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. దీనికి ఓనర్స్ ఎంత మంది అన్న? ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. సింగిల్ ఓనర్. సో మన దగ్గర ఉండేవన్నీ సింగిల్ ఓనర్ అంటారా? మాక్సిమం సింగిల్ ఓనర్ ఉంటాయి. ఓనర్షిప్ ఏదైనా ఉంటే మేము చెప్తాం, ఇది సెకండ్ ఓనర్ అండి, లేకపోతే సింగిల్ ఓనర్. ఇదైతే మనకి సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఓకే జస్ట్ మనకి 57,000 తిరిగింది. ఇది ఎంత? 57,000 తిరిగింది కదా. 2019 మోడల్. ఇది వోల్క్స్ వ్యాగన్ వెంటో. ఇది మనకి కండిషన్ అంతా జెన్యూన్ ఉంటుంది. ఓకే మైలేజ్ ఎలా ఉంటుంది భయ్యా? ఇది మనకి ఆటోమేటిక్ లో వస్తుంది. మనకి యావరేజ్ మైలేజ్ మనకి 12 నుంచి 13 వరకు వస్తుంది యావరేజ్ గా, అంతే. ఓకే సో ఇది వచ్చేసి ఇది భయ్యా, ఇది మనకి 2019 మోడల్ మారుతి షిఫ్ట్. ఇది మారుతి షిఫ్ట్ VXI. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. ఇది దగ్గర మనకి 1 lakh వరకు కిలోమీటర్స్ తిరిగింది. ఇది 19 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది మీరు చూడొచ్చు ఇంటీరియర్ కూడా. ఇది మనకి సింగిల్ ఓనర్ వెహికల్. ఇది మనకి 1 lakh వరకు కిలోమీటర్స్ తిరిగింది. కానీ బండి మాత్రం కస్టమర్ మంచిగా మెయింటైన్ చేశాడు. మనకి ఇంటీరియర్ కానీ మొత్తం సీట్స్ కానీ అంతా చాలా జెన్యూన్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి వెహికల్స్ మొత్తం. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అన్న? ఇది మనకి సేల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 5,80,000 ఉంది. సో 5,80,000. ఇది మనకి యాక్చువల్లీ 5,80,000 ఫైనల్ కాదని అయితే చెప్తున్నారు. ఇదంతా నెగోషియబుల్ ప్రైస్, నెగోషియబుల్ అంటున్నారు. సో మీకు ఒకవేళ బార్గింగ్ స్కిల్స్, ఇక మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాస్ట్ అయితే తగ్గుతుంది అంటున్నారు. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది? ఇది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. ఇది 1 lakh తిరిగింది. 1 lakh తిరిగింది. మనకి ఇంజిన్ కూడా అంత జెన్యూన్ గా ఉంది, మంచి కండిషన్ ఉంది వెహికల్. సో దీనికి ఒక క్రాచ్, ఒక చిన్న చిన్న ఘాటులు ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ అంటే. సో దీనికైతే పెద్దగా ఏం కనిపించట్లేదు. సో చూడొచ్చు, మీకు వెహికల్ అంతా చూసుకోవచ్చు, అంత నీట్ కండిషన్ లో ఉంది. సో ఒకవేళ మీకు కార్లు అసలు వీటి డీటెయిల్స్ కావాలంటే షోరూమ్ కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. సో ఇదేంటి భయ్యా? ఇది మారుతి సెలీరియో. ఇది 2016 మోడల్. ఇది వెహికల్. ఇది మనకి పెట్రోల్ మాన్యువల్ లో వస్తుంది. ఇది 60,000 వరకు ఈ వెహికల్ తిరిగింది కిలోమీటర్స్. మనకి వెహికల్ చూసుకోండి, మనకి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ మాత్రం. ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది మనకి ఇంటీరియర్ కానీ మనకి ఈ ఫీచర్స్ కానీ మొత్తం చూసుకోండి, మొత్తం నీట్ గా ఉంది. డాష్ బోర్డ్ కానీ మనకి ఈ సీట్స్ కానీ మొత్తం అంతగా నీట్ గా ఉంది. యాక్చువల్లీ దీని ఓనర్ కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేశాడు, చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు. ఇది 16 మోడల్. మనకి 60,000 వరకే తిరిగింది. ఎంత తిరిగింది? నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది మీరు చూసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంది వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 3,80,000 వరకు ఉందండి. ఇది సో ఇదేంటన్నా? ఇది సేమ్ ఇందాక మనం చూసిందే కదా. అది మీరు చూస్తుంది అది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 18 మోడల్. ఇది 18 మోడల్. ఇది మనకి మాన్యువల్ లో వస్తుంది. ఇది 18 మోడల్ VXI పెట్రోల్ మాన్యువల్. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి మనకి 5,25,000 వరకు ఉంది. డ్యామేజ్ ఏం కనిపించలేదు. డ్యామేజ్ మైనర్స్ ఉంటాయి మీకు, స్క్రాచ్లు అవన్నీ. ఇంకా మేజర్ అయితే డ్యామేజ్ అయితే ఏమి ఉండవు. మీరు వెహికల్ చూసుకోవచ్చు, కండిషన్ అంతా మంచిగా ఉంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందన్న? ఇది మనకి 87,000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. ఇది వెహికల్ చూసుకోవచ్చు ఒకసారి. పెట్రోల్ డీజిల్? పెట్రోల్ అండి. పెట్రోల్. ఓకే. మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తుంది అన్నది? మనకి యావరేజ్ గా మనకి 15 to 18 వరకు యావరేజ్ గా మైలేజ్ వస్తుంది. ఇది మన డిపెండింగ్ 15 to 18 డిపెండింగ్ ఆన్ మన డ్రైవింగ్ బట్టి మైలేజ్ వస్తుంది మనకి. ఓకే. సో మొత్తం ఇక్కడ మనం చూసుకునే మొత్తం కూడా తెలంగాణ టీఎస్కే కదన్నా? అవును, టీఎస్ఏ ఉంటాయి మ్యాక్సిమం. సో హరికృష్ణ గారు, మామూలుగా ఇక్కడ మన దగ్గర ఇక్కడ కనిపిస్తున్న మోడల్, సో ఇదెంత కాస్ట్ ఎంత? ఇది మనకి వచ్చేసరికి మహేంద్ర థార్ అండి. ఇది ఓకే. ఇది 4x4 డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్. ఓకే. డీజిల్ వెహికల్ మనకి 60,000 తిరిగింది వెహికల్. ఇది మనకి సేల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 14,20,000 ఉంది. ఇది ఓకే. మనకి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది ఇది. ఓకే. సో ఎలా ఉంటుందన్న మామూలుగా ఇప్పుడు ఈ కార్ విషయానికి వస్తే, సో ఇంజిన్ వారంటీ ఉంటుందని చెప్తున్నారు కదా, 2 years వారంటీ? ఇంజన్ వారంటీ ఉంటుంది మీకు. 1 lakh బిలో కిలోమీటర్స్ ఉంటే ఇంజన్ వారంటీ వస్తుంది. 7 years బిలో ఉంటే వెహికల్కి మీకు 2 years ఇంజన్కి ట్రాన్స్మిషన్కి వారంటీ వస్తుంది. ఓకే. ఓకే. లోపల కూడా చూద్దాం ఒకసారి. సో సీట్స్ అవన్నీ కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది మీకు మొత్తం డ్రైవింగ్ మొత్తం అంతా మంచిగా అనిపిస్తుంది. ఓకే. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది జెన్యూన్ వెహికల్. ఇది జెన్యూన్ రీడింగ్ అంతా.
ఓకే, ఇప్పుడు ఈ వెహికల్స్ ఎక్కువగా యాక్సిడెంట్ కూడా ఎక్కువ వస్తుంటాయి కదన్నా, సో అలాంటివి తీసుకుంటూ ఉంటారా మీరు? అలాంటివి ఏమి ఉండదండి, మనకి షోరూమ్ నుంచి వాల్యుయేటర్లు ఉంటారు. ఓకే, సర్టిఫైడ్ సో షోరూమ్ నుంచి వచ్చినవి ఉంటాయి అంటారు మన దగ్గర. షోరూమ్ లో మనకి సర్టిఫైడ్ వాల్యుయేటర్స్ ఉంటారు. ఓకే, అందులో మనకి వెహికల్స్ కస్టమర్ దగ్గర వెహికల్స్ చెక్ చేసుకొని మరి తీసుకుంటారు వెహికల్స్ మనం. ఓకే, సో కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతి కార్ కి కూడా అక్కడ కనిపిస్తుంది. సో కార్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి, కార్ ప్రైస్ వచ్చేసి 14 lakhs అనమాట. 14 lakhs, అలానే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటే మీకు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కానీ ఒకవేళ కార్ కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ. సో కార్ కావాలంటే కింద కాంటాక్ట్ అయితే మీరు నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఒకవేళ చూడడానికి కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సార్.